Hello my dear family members, welcome back to Shravan Telugu Traveler. అండ్ ఈరోజు అయితే మీకు కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. అదే జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశంలో పర్యాటక ప్రదేశంలో జమ్మూ కాశ్మీర్ ఒకటి. అండ్ ఫుల్ జమ్మూ కాశ్మీర్ టూర్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మనకు హైదరాబాద్ నుండి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి 2150 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి అద్భుతాల గురించి చెప్పాలంటే మీరు వెళ్ళి చూస్తేనే మీకే తెలుస్తుంది. అంత అద్భుతమైన ప్లేసెస్ ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. అండ్ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలోనే అతి అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ మనకు నార్త్ సైడ్లో ఉంటుంది. అండ్ జమ్మూ కాశ్మీర్లో కొండలు, లోయలు, సరస్సులు, మళ్ళా వాటర్ ఫాల్స్, నదులు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో 4 ప్లేసెస్ విజిట్ చేయవలసిన ప్లేసెస్ వచ్చేసి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకటి వచ్చేసి శ్రీనగర్ అండ్ గుల్మార్గ్ అండ్ అమర్నాథ్ అండ్ సీతన్ టాప్. ఈ 4 ప్లేసెస్ అయితే కంపల్సరీగా విజిట్ చేయవలసిన ప్లేసెస్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో. అండ్ ఫ్లైట్ అండ్ ట్రైన్ డీటెయిల్స్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, వీడియోలో ఉంటుంది. బెస్ట్ అయితే నేను చెప్పవలసిన ప్లేసెస్ అయితే ఈ 4 ఎందుకంటే మనకు టైం లేదు కదా, మరి మనీ ఎక్కువ అవుతుంది. ఇంకా మనకు అంత వీలు లేదు, ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ ఫాల్స్ కూడా మస్తు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో, మంచి అద్భుతమైన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ దాకా చూడండి. మెయిన్ టాపిక్ వచ్చేసి అలాగే హైదరాబాద్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి వీక్లీ ట్రైన్ ఒకటే ఉంటుంది. అలాగే ఫ్లైట్స్ మాత్రము డైరెక్ట్ మనము హైదరాబాద్ నుంచి మనకు శ్రీనగర్కి డైరెక్ట్ ఉంటుంది. ట్రైన్ మాత్రం అట్లా ఉండదు. ట్రైన్ ఎట్లుంటుంది అంటే మనకు తిరుపతి నుండి అండ్ డైరెక్ట్ మనకు జమ్మూ తావీకి ఉంటుంది. అంటే ఇప్పుడు జమ్మూ తావీ అండ్ శ్రీనగర్ మనకు 200 కిలోమీటర్స్ ఉంటుంది ఇది డిస్టెన్స్. అలాగే మనకు ఫ్లైట్లో వెళ్ళాలనుకున్న వారు మనకు 13,000 నుంచి స్టార్ట్. మనకు అంత ఫ్లైట్ వద్దు అనుకునే వారు ఒక 2,500 నుంచి మనకు ఏసీ ట్రైన్ టికెట్స్ ఉంటుంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో బెస్ట్ టైం టు విజిట్ ఇన్ జమ్మూ కాశ్మీర్ మనకు మార్చి నుండి ఆగస్టు ఈ లోపట్లే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టైంలోనే విజిట్ చేయవలసిన ప్లేసెస్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. మనకు జమ్మూ కాశ్మీర్ ఎలా చేరుకోవాలి, అలాగే హైదరాబాద్ నుంచి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్కి 2145 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్కి ఫ్లైట్లో వెళ్ళాలి అనుకునేవారు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. హైదరాబాద్ నుండి మనకు శ్రీనగర్కి టికెట్ ప్రైసెస్ వచ్చేసి మనకు 14,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఆంధ్ర నుంచి వచ్చేవారు విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. మనకు సౌత్ నుండి నార్త్ జమ్మూ కాశ్మీర్కి ట్రైన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ అండ్ ఆంధ్ర నుంచి మనకు బెస్ట్ ట్రైన్ వచ్చేసి మనకు హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అలాగే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకు తిరుపతిలో స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండింగ్ పాయింట్ వచ్చేసి జమ్మూ తావీ. ఈ ట్రైన్ మనకు తిరుపతి నుండి జమ్మూ తావీకి 45 అవర్స్ పడుతుంది. హైదరాబాద్ నుంచి 33 అవర్స్ పడుతుంది. ఈ ట్రైన్ హంసఫర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మనకు సికింద్రాబాద్లో మార్నింగ్ 8:50కి స్టార్ట్ అవుతుంది. దాని నెక్స్ట్ డే మనకు జమ్మూ తావీకి ఈవినింగ్ 6కి రీచ్ అవుతుంది. అలాగే ఈ ట్రైన్ మనకు వారంలో ఒకటే బుధవారమే ఉంటుంది ఈ ట్రైన్ మనకి. అలాగే మనకు తిరుపతి టు జమ్మూ అండ్ కాశ్మీర్కి ట్రైన్ మనకు మంగళవారం నైట్ తిరుపతిలో 9:10కి స్టార్ట్ అవుతుంది. దాని నెక్స్ట్ 2 డేస్ తర్వాత మనకు జమ్మూ తావీకి ఈవినింగ్ 6 o'clock రీచ్ అవుతుంది. మంగళవారం ఎక్కితే బుధవారం దిగుతాం. అండ్ మనకు
విజయవాడ నుంచి వైజాగ్ నుంచి వచ్చేవారు మెయిన్గా తిరుపతి చేరుకొని ఈ ట్రైన్ క్యాచ్ చేయండి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ నుంచి మనకు జమ్మూ తావి రైల్వే స్టేషన్కి చేరుకున్నాక అండ్ మనకు అప్పటి లోపల మనకు నైట్ అవుతుంది, 6 o'clock అవుతుంది. రైల్వే స్టేషన్ నుంచి మనము హోటల్కి చేరుకోండి. ఆల్రెడీ మీరు 1 day బుకింగ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తా హోటల్స్ బుకింగ్ 1 day బుకింగ్ చేసుకోండి. హోటల్కి చేరుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి ఇప్పటి నుంచి మనకు ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డే వన్ నాడు మనము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి హోటల్ మార్నింగ్ టిఫిన్ చేసి బస్ స్టాండ్కి చేరుకోండి. మార్నింగ్ 9:30కి ఇట్లా బస్ స్టాండ్కి చేరుకోండి. ఈ బస్ స్టాండ్ మనకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది, గవర్నమెంట్ బస్ స్టాండ్. అండ్ మనము ప్రైవేట్ బస్సెస్లో వెళ్ళాలనుకునేవారు బుకింగ్ చేసుకోండి. అండ్ ట్యాక్సీస్ కూడా ఉంటుంది. మనకు జమ్మూ తావి నుండి శ్రీనగర్కి 249 kilometers ఉంటుంది. 6 hours చేరుకుంటాం. మనం మార్నింగ్ 10 గంటలకు ఎక్కితే మధ్యాహ్నం మనము 4 గంటలకు రీచ్ అవుతాం శ్రీనగర్కి. రీచ్ అయినాక డైరెక్ట్ హోటల్కి చేరుకోండి. శ్రీనగర్లో హోటల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తా, బుకింగ్ చేసుకోండి. శ్రీనగర్ నుంచి మనము ఈవినింగ్ టైంలో దాల్ లేక్కి చేరుకోండి. శ్రీనగర్ దాల్ లేక్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో. టికెట్ ప్రైజెస్ వచ్చేసి మనకు 1 hour బోట్ రైడ్ వచ్చేసి 790 అండ్ 2 hour బోట్ రైడ్ వచ్చేసి 1580 అండ్ 4 hours బోట్ రైడ్ వచ్చేసి 2600. బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని హోటల్కి చేరుకొని డిన్నర్ చేసి నెక్స్ట్ డే టూ నాడు మనం మార్నింగ్ ఫ్రెష్ అప్ కాండి. హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి శ్రీనగర్ సిటీకి చేరుకొని మనము బైక్ రెంట్కి తీసుకోండి. పర్ డే వచ్చేసి మనకు 1100 నుండి స్టార్టింగ్ ఉంటుంది. ఏ మోడల్ బైక్కు ఎంత ఛార్జ్ అవుతుందో 1 day నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కార్ రెంట్కి తీసుకోండి. పర్ డే వచ్చేసి కార్కు 2100 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మీకు ఏ మోడల్ కార్ కావాలో నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తా, ప్రైజెస్ చూడండి. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ చేరుకోండి. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ మనకు 50 kilometers ఉంటుంది. 1 hour చేరుకుంటాం. గుల్మార్గ్ సిటీ వ్యూ అంతా కవర్ చేసుకోండి. కేబుల్ కార్స్ అండ్ అద్భుతమైన మంచు కొండలు విజిట్ చేయండి. గుల్మార్గ్ సిటీ వ్యూ అంతా కవర్ చేసుకొని మధ్యాహ్నం 4 గంటలకి మళ్ళీ శ్రీనగర్ చేరుకోండి. శ్రీనగర్కి చేరుకున్నాక శ్రీనగర్ సిటీలో మనకు బ్యూటిఫుల్ ఫేమస్ అయిన ఇందిరా గాంధీ మెమోరియల్ గార్డెన్, ఇది మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. డైరెక్ట్ గుల్మార్గ్ నుంచి మనకు శ్రీనగర్ సిటీకి చేరుకున్నాక 5 o'clock ఇందిరా గాంధీ గార్డెన్కి చేరుకోండి. ఇది విజిట్ చేయండి. ఇది మనకు నైట్ 7 o'clock క్లోజ్ అవుతుంది. డే 2లో మనము గుల్మార్గ్ అండ్ ఇందిరా గాంధీ మెమోరియల్ గార్డెన్ ఈ 2 places కంప్లీట్ చేసేసాము డే 2లో. నైట్ హోటల్కి చేరుకున్నాక ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ డే 3 నాడు మార్నింగ్ మనము హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ అమర్నాథ్ ఎలా చేరుకోవాలి? అమర్నాథ్ కు సమీప విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం. ఏమైనప్పటికీ పహల్గాం నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది విమానాశ్రయం నుండి 2 గంటల బస్సు ప్రయాణం. పహల్గాంకు సమీప రైల్వే స్టేషన్ జమ్మూ తావి రైల్వే స్టేషన్. అక్కడి నుంచి హెలికాప్టర్లో, కాలినడకన లేదా పోనీ రైడ్లో అమర్నాథ్ చేరుకోవచ్చు. విమానంలో అమర్నాథ్ చేరుకోవడం ఎలా? అన్ని ప్రధాన విమానయాన సంస్థలకు సేవలు అందించే శ్రీనగర్ విమానాశ్రయం పహల్గాం నుండి 70 బేసికి మీ దూరంలో ఉంది. మీరు ప్రభుత్వాన్ని తీసుకోవచ్చు. పహల్గాం చేరుకోవడానికి బస్సు సర్వీసులు లేదా ప్రైవేట్ క్యాబ్లను నడపండి. అక్కడ నుండి మీరు అమర్నాథ్కు ప్రయాణం ప్రారంభించండి. హన్స్ వంటి ప్రధాన హెలికాప్టర్ సేవలు బాల్టాల్, పహల్గాం సమీపంలో మరియు అమర్నాథ్కు తిరుగుతాయి. సమీప విమానాశ్రయం
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం SXR అమర్నాథ్ నుండి 72 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో అమర్నాథ్ చేరుకోవడం ఎలా? అమర్నాథ్ చాలా ప్రమాదకరమైన భూభాగంలో ఉంది, కాబట్టి ఇది రోడ్డు ద్వారా అంతగా అనుసంధానించబడలేదు. జమ్మూకి ప్రయాణించి శ్రీనగర్కు రోడ్డు మార్గంలో వెళ్లి ఆపై బల్తాల్ లేదా పహల్గాం చేరుకోవాలి. అమర్నాథ్కు వెళ్లే మార్గంలో బాల్తాల్ చిన్నదైన ట్రెక్, కానీ కొంచెం కష్టం. పహల్గాం ట్రెక్ సుదీర్ఘమైనది మరియు సాపేక్షంగా సురక్షితమైనది మరియు కుటుంబాలు మరియు వృద్ధులకు మరింత అనుకూలంగా ఉంటుంది. కఠినమైన భూభాగాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు పోనీలు మరియు పాల్కీలను కూడా అద్దెకు తీసుకోవచ్చు. బాల్తాల్ నుండి అమర్నాథ్ చేరుకోవడానికి 1 నుండి 2 రోజుల ట్రెక్, 15 కిలోమీటర్లు ప్రయాణం. అయితే పహల్గాం మార్గం చాలా పొడవుగా ఉంది మరియు దాదాపు 3 నుండి 5 రోజులు 36-48 కిలోమీటర్లు పడుతుంది. నమోదు వ్యవధి అమర్నాథ్ తీర్థయాత్ర 2024కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 17, 2024న ప్రారంభమై ఆగస్టు 19, 2024న ముగుస్తుంది. అయితే కోటా నిండినట్లయితే రిజిస్ట్రేషన్ ముందుగానే మూసివేయబడవచ్చు. నమోదు రుసుము భారతీయ యాత్రికుల రిజిస్ట్రేషన్ ఫీజు INR 220 మరియు NRI యాత్రికుల కోసం INR 1510. అమర్నాథ్ యాత్ర ఎన్ని రోజులు ట్రిప్ కంప్లీట్ చేయాలో అది మీపై డిపెండ్ పడి ఉంటుంది. 2 days అవుతుంది, లేకపోతే 3 days పడుతుంది. దాని తర్వాత మనము అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేసుకొని మళ్ళీ జమ్మూ తావీకి రీచ్ అయ్యి జమ్మూ తావీ నుండి మనం రిటర్న్ మనం హైదరాబాద్ చేరుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారు తిరుపతికి చేరుకోవచ్చు. అలాగే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇండియాలోనైనా లేకపోతే అదర్ కంట్రీస్లోనైనా ఎక్కడైనా టూర్ ప్లాన్ చేయాలనుకునే వారైతే కామెంట్లో చెప్పండి, ఆ టూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బాయ్.